అది చైర్మన్ వైస్ చైర్మన్ ఆయనకు తెలియకుండా కొబ్బరికాయలు కొడుతున్నారు. ప్రోటోకాల్ కంప్లైంట్ ఇచ్చినాం, జిల్లా కలెక్టర్ కూడా చెప్పినాం, కమిషనర్ కూడా చెప్పినాం. చర్యలు తీసుకోకపోతే బరాబర్ చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏదన్నా మాకు తెలియకుండా మా కౌన్సిలర్లకు 5గురికి తెలియకుండా పెడితే శిలాపాలకాలు బద్దాలు వలగొడతాం, కొత్త శిలాపాలకాలు వేస్తాం, మా వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టిస్తాను నేను. లేకపోతే 1000-2000 మందితో మున్సిపాలిటీ ముట్టడిస్తాం చెప్పినాం. ఇక ఇందాక మీరు 2 ప్రెస్ మీట్లు అయితే అని చెప్పలే. అక్కడ జనతా గ్యారేజ్లో క్రైమ్ నంబర్ 20 మా మీడియా మిత్రులు అందరూ అక్కడ రాలేరు. సర్వే నంబర్ 300 400 సర్వే నంబర్ 444 45 46 462/2 46/2 ఈ సర్వే నెంబర్లో 5 ఎకరాలు 28 గుంటలు ఉంది. స్వయంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే మంగళం శ్రీను ఎర్రచందనం స్మగ్లర్ ఆర్మూర్ ఎమ్మెల్యే. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ అని ఆయన్నే చెప్పిండు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు చూపించిన. మీరు అడిగిర్రు అన్న నిజంగానే ఎఫ్ఐఆర్ అయిందంటే ఎఫ్ఐఆర్ అయిన జైలు కూడా పోయిందని చూపించిన. 30 ఏళ్ళు ఈ పార్టీలకు రాలే. అక్కడ ఎర్రచందనం వల్ల ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఆర్మూర్ ప్రజలకు ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మొన్న క్రైమ్ నంబర్ 18 కింద 17 కింద అంకాపూర్ గ్రామంలో 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా చేసి గవర్నమెంట్ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని దాని పక్కన యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చింది. ఇది క్రైమ్ నంబర్ 20 జనతా గ్యారేజ్లో ఇవాళ వేసిన పొద్దున కేజీవీబీ కాలేజ్. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే మంగళం శ్రీను కేజీవీబీ స్కూల్లో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ లాంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఆయన శాఖలోనే 5 ఎకరాల 28 గుంటల్లో నడి మధ్యలో పిల్లగాళ్ళు ఆడుకునే ఆటల గ్రౌండ్ను, ఫుట్బాల్ గ్రౌండ్ను మరి కబ్జా పెట్టిండు. ఇవాళ ఆర్మూర్ ఎమ్మెల్యే మంగళం శ్రీన్ గంధపు చెక్కల స్మగ్లర్ ఆయన్నే మీరు పోయి చూడొచ్చు. ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు పని నడుతుంది. 2013లో 13 నుంచి 23 దాకా మేము కాపాడినాం. 14 నుంచి 23 నాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి కంపౌండ్ వాళ్ళు పెట్టినాం. కంపౌండ్ వాళ్ళు ఇరగొట్టి ఇలా నడి మధ్యలో కడీలేసిరు. మా మీడియా మిత్రులు వెళ్ళి చూడాలి, మేము ఫోటోలు పంపుతాం. అక్కడ స్వయంగా 7వ నంబర్ కౌన్సిలర్ అయినటువంటి కాంగ్రెస్ ప్రశాంత్ వచ్చి మాట్లాడిండు. వాళ్ళ బీజేపీ కౌన్సిలరే అవునన్నా ఇది కబ్జాకు గురైందని. నేను కాదు, నేనంటే బీఆర్ఎస్ పార్టీ నా కాడికి మధ్య మంచిగా లేదని మీరు అంటారు మీడియా మిలకర్. వాళ్ళ కౌన్సిలర్ ఇచ్చిండు స్టేట్మెంట్. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు ఆడపడుచులను కోటీశ్వర్లు చెప్తాడు. మా ఆడపిల్లలు చదువుకునే స్కూల్లో 20 కోట్ల భూమి కబ్జా అయిందయ్యా. హిట్లర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కబ్జా కోరాల నుంచి రాకేష్ రెడ్డి చేతుల నుంచి ఆర్మూర్ను కాపాడండి. ఆ భూమిని తిరిగి కేజీవీబీ స్కూల్కి ఇవ్వాలా. వెంటనే జిల్లా కలెక్టర్ వచ్చి సర్వే చేయాలా. ఇగో ఇది సర్వే నెంబర్తో సహా మా మీడియా మిత్రులకి